దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ అక్టోబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ డ్రైవ్లో అత్యధిక టికెట్ చెక్కింగ్ ఆదాయాన్ని నమోదు చేసింది. 17,017 కేసుల నుండి మొత్తం 1.22 కోట్లు సంపాదించింది. ఈ డివిజన్ అక్టోబర్ 13న 37.3 లక్షలు, అక్టోబర్ 14న 40.26 లక్షలు, అక్టోబర్ 15న ఆల్ టైమ్ గరిష్టంగా 45.3 లక్షలు ఆర్జించింది. ఇది డివిజన్ చరిత్రలో టికెట్ల తనిఖీ ద్వారా ఒకే రోజు అధిక ఆదాయంగా అధికారులు చెప్పారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో ప్రతిరోజు రైళ్లు స్టేషన్లలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బందిని నియమించారు. అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ టీమ్స్ టికెట్ లేకుండా ప్రయాణించినందుకు 7,928 కేసులు, సరైన రైల్లో ప్రయాణించినందుకు 9,034 కేసులు, బుకింగ్ లేకుండా సామాన్ తీసుకెళ్తున్న కేసులను నమోదు చేశారు. వీటికి వరుసగా 72.28 లక్షలు, 49.96 లక్షలు, 9 లక్షల జరిమానాలు విధించారు.